అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సేవకుడిగా గుండెల మీద చేతులు వేసుకున్న మాట చెప్పగలను. అదేంటి తెలుసా? ప్రభు తన ప్రజలను ఎప్పుడు ఓడిపోనేవారు. ప్రస్తుతం మన జీవితంలో ఎన్నో ఓటములు, మనం అడుగుపెట్టే ప్రతి స్థలాల్లో అపజయాలు మనం చూస్తూ ఉన్నాం. అయినా కంగారు పడకండి. భక్తి పరులని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదైనా, ప్రార్థనా పరులను కుటుంబాలని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదైనా, యథార్థంగా కేవలం ప్రభు కోసమే బ్రతికే వారిని నా ప్రభు ఘనమైన విజయాల వైపు నడిపించగలిగిన సమర్థుడైన. మీరు ఎన్నడూ కంగారు పడద్దు. ఒకవేళ ప్రార్థన జీవితం మీలో లేకపోతే ఆ ప్రార్థన జీవితాన్ని సంపాదించుకోండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవాల్లోకి వచ్చేద్దాం. విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభిద్దాం. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే దేవుడు గొప్ప విజయాలు దేవుడు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. ఇక్కడ ఉజ్జియా కోసం రాయబడి ఉంది. 16 సంవత్సరాలకి రాజైన ఉజ్జియా జీవితంలో దేవుడు ఎంత బలమైన కార్యం చేశాడంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేస్తూ వచ్చాడు. ప్రియ సంగమా, 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఇప్పటిదాకా మనుషుల మీద ఆధారపడ్డాం, స్నేహితుల మీద ఆధారపడ్డాం. ఎవరో వచ్చి సహాయం చేస్తారని, ఎవరో వచ్చి మన సమస్యను పరిష్కరిస్తారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసాం. అందుకే చాలా నష్టపోయాం, అందుకే ఓటమి పాలైపోయాం. కానీ ఈరోజు ప్రభు వైపు చూడండి, దేవుని ఆశ్రయించండి. ఎవరు నాకేమీలు చేయరు, యేసయ్య ఒక్కడే నా బ్రతుకును మార్చగలడని మీరు విశ్వాసముతో కన్నీరు కార్చి ప్రార్థిస్తే, నేను అంటాను, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాల్లో ఖచ్చితమైన విజయాలు మీరు చూస్తారు. దైవ సేవకుడిగా నేను అభిషేకించబడిన తర్వాత 2014 ఆగస్టు 4వ తారీఖున అభిషేకారం జరిగిన తర్వాత మా తల్లిగారు బైబిల్ నా చేతిలో పెట్టన్నారు, నువ్వు విజయం పొందాలంటే నువ్వు వాక్యం చదవాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఈ ఒక్క మాటే నా బ్రతుకుని నిలబెట్టింది. ఈరోజు నేను అంటాను కదా, మీరు మనుషులను ఆశ్రయించట కంటే, రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే మీకు విజయాన్ని ఇవ్వగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పనా? మీరు విజయాన్ని పొందితే మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మీరు విజయాన్ని పొందితే మిమ్మల్ని ఇంకా ఘనపరచాలనే ఆలోచన కేవలం నా ప్రభువుకు మాత్రమే ఉంటుంది. ఉజ్జియా జీవితాన్ని దేవుడు బలపరిచినట్లే మిమ్మల్ని నన్ను కూడా దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. దావీదుని ఎంత ఉన్నతంగా దీవించాడు తెలుసా? గొల్లియాతును జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు. రాజు పరిపాలన మొదలుకొని అతడు జీవితాంత కాలము దేవుడు ఎన్నో ఘనమైన విజయాలు దావీదుకు ఇస్తూ వచ్చారు. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ప్రభు మీద ఆధారపడండి, విజయం మీదే. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే ప్రభు గణపరుస్తాడు. ఎక్కడైతే కన్నీరు కార్చారో అక్కడే గణపరుస్తారు. నీ పిల్లలను అవమానపరిచారా? నీ భర్తను అవమానపరిచారా? నీ భార్య నలుగురు మధ్యన వేలెత్తి చూపి తప్పుడుగా మాట్లాడారా? ఏవి కంగారు పడొద్దు. అక్కడే నా ప్రభు మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తారు. ఆయన పైవారుగా ఉంచుతారు కానీ క్రిందవారుగా ఉంచరు. ఆయన ధైర్యంగా ఉండండి, విజయం మీదే. గాడ్ బ్లెస్ యూ.